ఆ శంషాబాద్లో ఫేమస్ పాము పుట్టుందంటారు కదా, అందులో 2 విషపావులుంటాయని అంటారు కదా. ఆ పుట్టలో నా చేయి పెడతాను, వాటి చేత కాటు వేయించుకుంటాను. పాము కాటేసిందమ్మా, నాకు విషం ఎక్కిందమ్మా. ఆ జ్యోతిష్యుడు తప్పు చెప్పాడమ్మా, తప్పు చెప్పాడా? కళ్ళు తెరురా పార్థు, కళ్ళు తెరువు నాన్నా. పార్థు గారండి, పార్థు గారు లేవండి. పార్థు, అయ్యో పార్థు గారు, అత్తయ్య గారు, పార్థు గారు లేవట్లేదండి. పార్థు గారు, పార్థు, పార్థు. అత్తయ్య గారు, పార్థు గారిని హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిదండి. అమ్మా, పక్కనే ఒక క్లినిక్ ఉంది, అక్కడ డాక్టర్ ఉంటాడు, నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. త్వరగా వెళ్ళండి. పార్థు, రే పార్థు. పాపం, ఉన్నాడో చచ్చిపోయాడు. అసలు పావు కాటేసిందా?
లేదండి డాక్టర్ గారు, ఈ చేతికే కాటేసిందండి. వెరీ స్ట్రేంజ్. పావు కాటేసిందా లేదా అన్నది పక్కన పెడితే బాడీలో ఎలాంటి పాయిజను లేదు. పాము, తేళ్లు, జెర్రీ ఇలా ఏవి కాటేసినా ఏ విషయం ఎక్కదమ్మా. నాకేమైంది? పార్థ గారు, మీకు పాము విషయం ఎక్కలేదంట. నాకు విషం ఎక్కకపోవడం ఏంటి? నన్ను పాము కాటేసిందిగా. లేదండి, మీ బాడీలో విషమే లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పొట్టులని పాము నా చేతిని 3 సార్లు కాటేసింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూడండి. చూడండి సార్, నేను చెప్పేది కరెక్టే. మీ బాడీని మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు పాము కాటేసుంటే ఈ పాటికే మీ హార్ట్ బీట్ రేజ్ అయి ఉండాలి. కానీ అంత నార్మల్గానే ఉంది. లేదు డాక్టర్, ఒక్కసారి టెస్ట్ చేయండి. నా బాడీలో విషం ఉంది. నా ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్తో చెక్ చేసి చెప్తున్నాను, మీ బాడీలో స్నేక్ పాయిజన్ లేదు. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే పక్కనే కొంచెం దూరంలో హాస్పిటల్ ఉంది, వెళ్ళి బాడీని టెస్ట్ చేయించుకోండి. అబ్బాయి గారు, నిజంగా మీ బాడీలో విషం ఎక్కలేదండి. ఎక్కుంటే ఇప్పటికే మీ నోట్లో నుంచి నురుగులు వచ్చేవి కదా. అవునరా పార్థు, ఇదంతా ఆ నాగదేవత మహిమ. సరే సరే, పదమ్మా.
పుట్ట దగ్గర నుంచి చూస్తున్నాను. కోపంగా చూస్తున్నావు. ఇందాక కారులో వచ్చేటప్పుడు కోపంగా చూసావు, ఇప్పుడు కోపంగానే చూస్తున్నావు. పైగా మాట్లాడవేంటి? ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? అసలు మేము చెప్తోంది మీరెందుకు నమ్మట్లేదు? ఏదో పల్లెటూరు అమ్మాయిలే పార్దుగారండి అని అమాయకంగా తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంది. దీని మాటలు లెక్కలోకి తీసుకోవడం ఎందుకులే అనుకుంటున్నారా అండి? చెప్పండి పార్థు గారు. సరే, మీరు ఇక్కడికి రండి. చూడండి, ఇందులో ఎంత స్పష్టంగా రాశారు. కడుపుతో ఉన్నప్పుడు ఆ తల్లిని పాము కాటేస్తే అప్పుడు ఆ తల్లి ప్రమాదం నుంచి బయటపడి ఉంటే గనక ప్రసవించిన బిడ్డకి ఎటువంటి విషయం ఎక్కదు. అని ఈ జాతకంలో రాశారండి. అక్కడ పుట్ట దగ్గర డాక్టర్ గారు ఏం చెప్పారండి? ఏం చెప్పారు? మీకు అసలు విషయమే ఎక్కలేదన్నారు. మరి జాతకం కరెక్ట్ గానే చెప్పినట్టు కదండి. ఇప్పుడు మీరేమంటారు? చెప్పండి. అదేంటమ్మా, మీ కోడలు మీ కొడుకుని అలా గట్టిగా గదుముతూ మాట్లాడుతుంటే మీరేం మాట్లాడకుండా ఉన్నారు? నా కోడలు కరెక్టుగానే అడుగుతుంది. చెప్పండి, జాతకం కరెక్ట్ గానే చెప్తుంది కదా? అమ్మా అమూల్య, వాణ్ణలా నిలదీయమ్మా. ఈ ఇంట్లో అడిగేవాళ్లు లేక వీడిలా తయారయ్యాడు. చెప్పండి పార్థు గారు, చెప్పండి. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నా? ఏంటి ఇది? రెచ్చిపోవడం కాదండి, వాస్తవం అడుగుతున్నాను. వాస్తవం. మీది తప్పా కాదా?
బాటిల్స్ విస్కీ అనే విషయాన్ని మీ బాడీ అంతా నింపినా మీ బాడీ విశాఖ ఉక్కులాగా స్ట్రాంగ్ గా ఉందంటే కారణం మీ కెపాసిటీ కాదండి, మీ బాడీ అంతా విషం నిండి ఉండడమే. ఇదిగో అమూల్య, నీ హద్దుల్లో నువ్వుండు. నా హద్దుల్లో నేనున్నానండి. మీరే అమ్మ మాటని నాన్న మాటని అసలు ఇంట్లో ఎవరి మాటని లెక్క చేయకుండా హద్దులు దాటుతున్నారు. ఏంటి వాగుతున్నావు? జై, నా కోడల మీద చెయ్యెత్తుతావా? ఏంటమ్మా, నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతున్నావా? అవునండి అత్తయ్య గారు, మీరేంటి మా ఆయన మీదకి చెయ్యెత్తారు? అత్తయ్య గారు, ఆయన మీదకి ఎవరైనా చెయ్యెత్తారంటే నేను భరించలేను. అది మీరైనా కావచ్చు. పార్థు గారు, మీతో అలా మాట్లాడినందుకు సారీ అండి. నేను అలా ఎందుకు మాట్లాడానంటే మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. పాపం మీ అమ్మగారు కూడా అసలు తట్టుకోలేరండి. మా బాధను అర్థం చేసుకోండి పార్థు గారు. ప్లీజ్ పార్థు గారు, సర్పదోష నివారణ పూజ చేయించుకోండి ప్లీజ్. ఓకే భార్యమణి గారు, చూడండి, కడుపుతో ఉన్న ఒక తల్లిని పాము కాటేస్తే ఆ తర్వాత డెలివరీ అయిన పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కదనేది ఒక సైంటిఫిక్ రీజన్ మాత్రమే. అది కాదు పార్థు గారు. కేవలం సైంటిఫిక్ రీజన్ మాత్రమే, అంతే తప్ప తల్లిని పాము కరిసింది, పిల్లోడికి విషం ఎక్కదు, పూజ చేయాలి, ఇలాంటి మూఢనమ్మకాలని నా దగ్గర మాట్లాడతావు. ఓకే? నాకు తెలిసిన నాటినుంచి ప్రపంచంలో నాకున్న ఏకైక శత్రువు ఆ పామే. నా శత్రువు నుంచి దోష పరిహారం కోసం నేను పూజ చేయడమా? నా నుంచే దోష పరిహారం కోసం దాన్ని పూజ చేసుకోమనండి. అంతదాకా వస్తే శత్రువుని చంపుతాను గాని శత్రువుకి పూజ మాత్రం చేయను. అమ్మా అమూల్య, ఊరుకోమ్మా, ఊరుకో అమూల్య. చూడండి అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏమంటున్నారో. పూజ చేయమంటే పాము చంపేస్తా అంటున్నారు. అమ్మా, ది గ్రేట్ నీ కోడలు గారిని నువ్వే ఓదార్చుకో. అమ్మా అమూల్య, వాడికేం తెలీదమ్మా, నువ్వు ఊరుకో తల్లి. ఆయన మంచి కోసమే కదండి, చెప్పండి అత్తయ్య గారు. అమ్మాయి గారు, పార్థుగారిని మీ దారికి తెచ్చుకొని నువ్వు చెప్పినట్టే చేస్తాను అమూల్య అనాలంటే ఒకటే మార్గం ఉంది. ఏంటా మార్గం? రాత్రికి పడకగదికొచ్చినప్పుడు
తిండిచ్చి కింద పడుకోమని చెప్పండి. అంతే. అవునమ్మా, అంబారి చెప్తున్నట్టే చెయ్యి. వాడు నైట్ గదికొచ్చినప్పుడు నీ మీద చెయ్యి వేయగానే దోష పరిహారం చేసుకుంటేనే మీద చెయ్యి వేయని గట్టిగా చెప్పు. అంతే, ఇంతకంటే నేనెక్కువ చెప్పలేనమ్మా. ఇంకో మాట చెప్పండి, వర్కౌట్ అయ్యేలా లేదు. వర్కౌట్ అవుతుందమ్మా. మగాడి వీక్నెస్ అంతా ఆ రహస్యంలోనే ఉంది. మనం బెట్టు చేస్తే వాళ్ళ బెండు తీసేయచ్చు. ఎవడి సినిమా వాడేసుకోవడం అంటే ఇదేనేమో. మా ఇద్దరి మధ్య ఏం లేదని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో. సరే సరే, మీ ఉచిత సలహాలకు నమస్కారం. నా పాటలేవో నేనే పడి పార్థు గారిని ఒప్పిస్తానులేండి. నువ్వెప్పుడొచ్చావు?